ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు అంటే కాలం మనుషుల్లో మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు మా చిన్నప్పుడు వచ్చేటప్పటికి మందు తాగేటటువంటి వాళ్ళని తాగుబోతులు అని పిలిచేవాళ్ళు. మందు తాగి హడావిడి చేసేవాళ్ళనైతే ఆడు మరీ దరిద్రపు తాగుబోతమ్మ. తాగి ఇంట్లో పడుకున్నా పర్లేదు గానీ రోడ్డెక్కి అంతా పెంట పెంట చేస్తాడు. కుటుంబ పరువు తెస్తాడు. అంటే ఓ తాగుబోతు కొడుకు, తాగుబోతు కూతురు, తాగుబోతు పెళ్ళాం, తాగుబోతులిల్లు. ఇది ఆనాడు జరిగే ప్రచారం. తర్వాత మేము పెద్దోడినయ్యి జాబులు చేసే టైంకి కూడా మద్యం తాగేటటువంటి వాళ్ళు కాస్త మొహమాటంగా పక్కన కూర్చొని తాగేవాళ్ళు. తాగని నాలాంటోళ్ళందరం దర్జాగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాతన వచ్చాడు ఫీల్డ్‌లో గూడా చెప్తున్నది నేను. తర్వాత కొన్ని రోజులు పోయాక చూస్తే ఇప్పుడు నాలాంటోళ్ళం సిగ్గుగా పక్కన ఉండాల్సొస్తుంది. తాగే వాళ్ళందరూ ఎక్కువైనటువంటి సందర్భం చూస్తున్నాం. ఇప్పుడు తాగడం అనేది ఒక ప్యాషన్. తాగకపోతే అదొక దోషం. తాగేవాడు గ్రేటు, తాగనివాడు వీక్కు అన్నటువంటి తరహాలో సినిమాలు ఏడిస్తే తాగాలి, నవ్వితే తాగాలి. తాగడం అనేటటువంటి సినిమా డైలాగుల ద్వారా ఒక క్యాజువల్ అన్నటువంటి స్టేజ్‌కి గత కొన్నేళ్ల నుండి తీసుకొచ్చేసారు. తాగడాలు, లేకపోతే సెక్సువల్ రిలేషన్స్ ఇవన్నీ చాలా క్యాజువల్ అన్నటువంటి రూట్‌లో తెచ్చేసారు సినిమాలు. ఆ ఇంపాక్ట్ యువతరంలో పడిపోయి గత తరమంతా గూడా ఆ ధ్యాసలో పడిపోయి తాగడం అన్నటువంటిది రెగ్యులర్ చేసేసుకుంది. అనేక చోట్లన సిట్టింగ్ ఏద్దాంరా అనేటటువంటి ఒక రొటీన్. దాని పర్యవసానమే బెల్ట్ షాపుల, పర్మిట్ రూముల ఇట్లాంటి 2 తెలుగు రాష్ట్రాల్లో వర్ధిల్లుతున్నాయి. బార్లు, పబ్బులు, గిబ్బులు ఇయన్నీ గూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పుట్టిన అంటే ఆ తాగుబోతుల లేదా ఆ తాగుబోతుల తరం నుంచి మద్యం ప్రియులు అనే పదం వాడారు దాన్ని. ఏది తాగుబోతులని సంతుష్టీకరించడానికి, సంతృప్తి పరచడానికి మద్యం ప్రియులు అనే పదం వాడుతున్నాం కదా ఇప్పుడు ఎన్నికల్లో. ఆ మద్యం ప్రియుల యొక్క బిడ్డలకి తమ తల్లిదండ్రుల యొక్క తాగుడు వలన జరిగిన పరిణామాలు తెలిసినయో, లేకపోతే ఇవాళ చదువు వలన మద్యం వలన దుష్ఫలితాలు భవిష్యత్తులో ఎట్టుంటాయో తెలిసినయో కానీ మద్యం తాగడం తగ్గిందట వరల్డ్ వైడ్‌గా. 2% ఆల్కహాల్ సేల్స్ పడిపోయిందంట వరల్డ్ వైడ్‌గా. ఇది ఆర్థిక సంక్షోభాల వల్ల కాదు. ఫన్ కోసం మందు తాగడం అన్నటువంటిది తర్వాత భవిష్యత్తులో తీసుకొచ్చేటటువంటి అనారోగ్యాలు, ఆసుపత్రుల పాలు ఈ కర్మ మనకెందుకని వదిలేస్తున్నారు అన్నటువంటిది తాజాగా తేలుతున్నటువంటి నివేదికలు చెప్తున్నటువంటి సత్యాలు.